కవి దిగ్గజం అందశ్రీకి కన్నీటి వీడ్కోలు పలికారు ప్రజలు, కవులు, కళాకారులు. ఆయన అంత్యక్రియలు ఘట్కేసర్లో ముగిశాయి. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పాడెమోశారు. కళాకారులు, కవులు, రచయితలు అందశ్రీని కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చారు. అందశ్రీ లేని లోటు తీర్చలేమని ఆయన జ్ఞాపకార్థం స్మృతివనం నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రముఖ కవి, రచయిత అందశ్రీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో ముగిశాయి. ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సి నగర్లో పోలీస్ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సహజ కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలొచ్చారు జనం. అందశ్రీ అంతిమ యాత్రలో పాల్గొన్న సీఎం రేవంత్ స్వయంగా పాడెమోశారు. పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అందశ్రీకి తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు ముఖ్యమంత్రి రేవంత్. అందరూ మౌనం పాటించగా గౌరవ సూచికగా పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. పశువుల కాపరిగా, తాపీ మేస్త్రిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా రాష్ట్ర సాధనలో అందశ్రీ గొప్ప పాత్ర పోషించారని అన్నారు రేవంత్ రెడ్డి. అందశ్రీని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాకుండా వ్యక్తిగతంగా తనకు తీరని లోటని చెప్పారు. గద్దర్తో పాటు అందశ్రీ స్ఫూర్తిని నింపారని చెప్పారు. జయ జయ హే తెలంగాణ గేయాన్ని పాఠ్యాంశంలో చేర్చేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. అందశ్రీ పేరుతో స్మృతి వనాన్ని నిర్మిస్తామని చెప్పారు. అందశ్రీ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని గతేడాది కేంద్రానికి లేఖ రాశానని ఈ ఏడాది కూడా లేఖ రాస్తారన్నారు. తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే మంత్రివర్గ సమావేశంలో జయ జయ హే తెలంగాణ గానాన్ని పాఠ్య పుస్తకాలలో ప్రథమ అంశంగా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశం కల్పించడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈసారి కూడా పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతకుముందు అందశ్రీ అంతిమ యాత్ర లాలాపేట్ నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా ఘట్కేసర్ వరకు కొనసాగింది. దారి పొడవునా అందశ్రీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు అభిమానులు, కవులు, కళాకారులు. అందశ్రీ కవిత్వాన్ని, పాటలను గుర్తు చేసుకుంటూ కళాకారులు ఆయనకు ఘన నివాళులర్పించారు. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం. పల్లె నీకు వందనాలమ్మో అందశ్రీ నీ గన్నా, పల్లె నీకు వందనాలమ్మో. అన్నకు పాట నేర్పి, మాట నేర్పి, బతుకు బాట చూపిన తల్లి పల్లె నీకు వందనాలమ్మో. మాయమైపోయిండు అందే మనలిడిసి వెళ్ళే, సబ్బండ వర్ణాల సమత ఉద్ధరణకై గీతాలు రాసిండు, స్థిర కీర్తిగాంచిండు. మాయమైపోయిండు అందే మనలిడిసి వెళ్ళే. ఉద్యమకారుడికి ఘన నివాళులర్పిస్తూ దాదాపు 500 మంది కళాకారులు దారి పొడవునా ఆడిపాడారు. అందశ్రీ పాటల సంకలనం నిప్పుల వాగు పుస్తకాన్ని 20,000 ముద్రించి తెలంగాణలోని ప్రతి లైబ్రరీలో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించింది.